హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భీమా. మీరు చూస్తున్నారు భీమా ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకుంటారు. ఈ వీడియోలో నేను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామికి సంబంధించిన జీవిత చరిత్ర పూర్తి సమాచారం నేను తెలుపడం జరిగింది. మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. దర్శన సమయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. ఉదయం 5 గంటలకి సుప్రభాత్ సేవ, 5 గంటల 30 నిమిషాలకి గోపూజ, 6 గంటలకి శ్రీచక్ర పూజ ఉంటుంది, 11 గంటల 30 నిమిషాలకి మహానైవేద్యం, తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటలకి ఉజ్జల సేవ ఉంటుంది, 8 గంటలకి పల్లకి సేవ ఉంటుంది. ఉచిత దర్శనం వచ్చేసి మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. శీఘ్ర దర్శనం 5 గంటలకు ఉంటుంది. అంతరాలయ దర్శనం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. బ్రేక్ దర్శనం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ పెనుగంచిప్రోలు చేరుకోవడానికి విజయవాడ నుంచి 72 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నందిగామ నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ తర్వాత జగ్గయ్యపేట నుంచి 18 కిలోమీటర్ల దూరం, కోదాడ నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ తర్వాత ఖమ్మం నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధుర నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుంటూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము ఖమ్మం నుంచి వెళ్ళినాము. పెద్ద తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నుండి 5 రోజులు జరుపుతారు. చిన్న తిరునాళ్ళు వచ్చేసి ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి నుండి 5 రోజులు జరుపుతారు. పెనుగంచిప్రోలు అనేది ఒక పురాతన నగరం. మౌద్గల్య మహర్షి ఆధ్యాత్మిక శక్తిచే సృష్టించబడిన నది మున్నేరు నది. ఈ మున్నేరు నది ఒడ్డున ఉన్న గ్రామం పెనుగంచిప్రోలు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. చరిత్ర: ఇచ్చట 101 దేవాలయాలు ఉన్నట్లు, అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై కోర్కెలు తీర్చేటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1695లో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వరుని అనుగ్రహంతో పుట్టిన బిడ్డ కావున ఆమెకు తిరుపతి అమ్మ అని పేరు పెట్టారు. కృష్ణా జిల్లా అనిగిళ్లపాడు గ్రామానికి చెందిన కొల్లు శివరామయ్య రంగమాంబ దంపతులు సంతానము కొరకై తిరుమల యాత్ర చేస్తే ఆ దంపతులకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో ఆడ శిశువు జన్మించింది. అందుకు గాను వారు తిరుపతమ్మగా పేరు పెట్టుకున్నారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తల్లి అయిన రంగమాంబ గారి అన్న కాకాని రామయ్య కుటుంబం పెద్ద వ్యవసాయం కలిగిన కుటుంబం. వీరి కుటుంబంలో ఒక మగ శిశువు సంతానం కలిగిన తర్వాత ఇతను భార్య మరణించడం జరిగింది. రామయ్య గారి కలిగిన మగబిడ్డను మల్లయ్యగా నామకరణం చేసి అతని తమ్ముడైన కృష్ణయ్య చేరదీశారు. ఆ తర్వాత వీరికి కూడా సంతానం కలిగింది. వీరి కొడుకు పేరు గోపయ్యగా నామకరణం చేశారు. గోపయ్య గారి తల్లిదండ్రుల పేరు కృష్ణయ్య, వెంగమాంబ గారు. ఆ తర్వాత గోపయ్య గారి అన్న అయిన మల్లయ్య గారికి అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కన్నేటి చంద్రమ్మ అనే ఆమెతోటి వివాహం జరగగా గోపయ్య గారికి శ్రీ తిరుపతమ్మ తల్లికి ఇచ్చి వివాహం జరిపించారు. తిరుపతమ్మ తల్లి అత్తారింటికి అడుగుపెట్టేటప్పుడు తన తండ్రి అయిన శివరామయ్య గారు ఒక గోవును కూడా కానుకగా పంపించారు. తిరుపతమ్మ తల్లి అత్తారింటికి అడుగుపెట్టిన తర్వాత నుండి వ్యవసాయం, పాడి పంటలు అభివృద్ధి చెందాయి. ఇది చూసిన తోటి కోడలు చంద్రమ్మకి అసూయ కలిగింది. అత్తగారు అయిన వెంగమాంబ గారు మరియు తోటికోడలు చంద్రమ్మ ఇద్దరు కలిసి సూటిపోటి మాటలతో తిరుపమ్మ గారిని వేధించడం మొదలుపెట్టారు. పక్కింటిలో ఉండే ముదిరాజు వంశానికి చెందిన పాపమ్మకు తిరుపతమ్మకు పరిచయం ఏర్పడింది. పాపమ్మకు తిరుపతమ్మ గారు రామాయణం, భాగవతం, మహాభారతం వంటి గ్రంథాలను నేర్పించారు. అయితే అనుకోకుండా ఒక సంవత్సరం విపరీతమైన కరువు రావడంతో పశువులకు మేత లభించడం కష్టంగా మారింది. ఉత్తర ప్రాంతమైన భద్రాచలం అటవీ ప్రాంతానికి వెళ్ళడానికి గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు చొప్పున వెళ్లాల్సి వచ్చింది. గోపయ్య గారి ఇంటి నుంచి గోపయ్య గారు వెళ్ళారు. గోపయ్య గారు వెళ్ళినప్పటి నుంచి తోటికోడల నుంచి వేధింపులు పెరిగినాయి. ఇంతలో తిరుపమ్మ గారికి కుష్టి వ్యాధి సోకడంతో ఆమె కూడా గొడ్ల సాగులో పడేశారు. ఇంత జరుగుతున్న తిరుపమ్మ గారు వారి కుటుంబానికి కబురు కూడా పంపలేదు. ఆమె బాగోగులని పాపమ్మ గారే దగ్గరుండి చూసుకున్నారు. అయితే గోపయ్య గారికి తిరుపమ్మ గారి గురించి చెడు జరుగుతున్నట్లు కలలు రావడంతో తన ఆవులను తోటివారికి అప్పగించి పెనుగంచిప్రోలు వచ్చేశారు. అయితే తిరుపమ్మ గారు ఇంట్లో చూడగా ఇంట్లో కనపడలేదు. అమ్మ వదినను ఆరా తీయగా పుట్టింటికి వెళ్ళిందని చెప్పారు.
అయితే కొంతమంది మున్నేరు నది ఒడ్డున కొంతమంది ఆడవారు తిరుపమ్మ గారి గురించి మాట్లాడుకోవడంతో గోపయ్య గారు గొడ్ల సావిడికి చేరుకున్నారు. కుళ్ళి కృషించి ఉన్న తన భార్యను చూసి బోరున విలపించారు. వెంటనే వెళ్ళి గోవులను తీసుకొచ్చి తిరుపతమ్మ దగ్గరే ఉండి చూసుకుందాం అనుకున్నారు గోపయ్య గారు. అడవికి వెళ్ళిన గోపయ్య గారికి తిరుపతమ్మ తల్లికి కానుకగా పంపిన ఆవుని ఒక పెద్ద పులి నోట పట్టుకొని వెళ్ళడం అక్కడ వాళ్ళు గమనించి చెప్పారు. అసలే బాధలో ఉన్న గోపయ్య గారు ఆవేశంతో గొడ్డలు తీసుకొని పులి గృహలోకి వెళ్ళారు. పులి చేతిలో గోపయ్య గారు మరణించారు. తన దివ్య దృష్టితో తెలుసుకున్న తిరుపతమ్మ గారు అగ్ని ప్రవేశం చేసి తాను కూడా మరణించాలని అనుకున్నారు. ఆ గ్రామ పెద్ద అయిన శ్రీ శైలపతి గారికి పాపమ్మ గారి ద్వారా కబురు పంపించారు. గ్రామ పెద్దల నుండి అంగీకారం వచ్చిన వెంటనే వెంగమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసుకొని తిరుపతమ్మ గారిని శరణు కోరారు. పాపమాంబ వంశీయులకి దీప ధూప నైవేద్యాలను సమర్పించాలని తిరుపతమ్మ గారు ఆదేశించి యోగాగ్ని ప్రవేశం చేశారు. అయితే ఆ ప్రదేశంలో మంగళసూత్రం, కుంకుమభరణి, తిరుపతమ్మ, గోపయ్య స్వామి విగ్రహాలు లభించినట్లు చెబుతున్నారు. గ్రామ పెద్ద అయిన శ్రీ శైలపతి గారు గుడి నిర్మాణం చేయించారు. తమ్ముడి మరణం, మరుదరి అగ్ని ప్రవేశం చూసిన మల్లయ్య గారు కూడా దిగులుతో మరణించారు. తన తప్పును తెలుసుకున్న చంద్రమ్మ గారు కూడా పసిపాపతో సహా అగ్ని ప్రవేశం చేసింది. ఆ ఊరి గ్రామ పెద్ద అయిన శ్రీశైలపతి గారికి తిరుపతమ్మ తల్లి కల్లోకి వచ్చి మల్లయ్య, చంద్రమ్మలకు కూడా గుడి కట్టించాలని సూచించింది. అమ్మవారి ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించారు. ముందుగా చంద్రమ్మ దంపతులను దర్శించి ఆ తర్వాత తిరుపతమ్మ తల్లిని దర్శించాలనేది ఆలయ నియమంగా వస్తుంది. ఆనాటి నుంచి తిరుపతమ్మ తల్లి తమ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వస్తుంది.